కృప కనికరములు కలిగిన గొప్ప దేవ, నీకే స్తుతి స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, మా జీవితంలో ప్రభా మరొక నూతన మాసమున నూతన దినమును మా జీవితంలో దయచేశారు. అయ్యా తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం. ఏ అర్హత లేకున్నా కూడా నాయన, కొంచెమైన మంచి లేని మమ్మలను, పాపులమైన మమ్మలను కృపతో జ్ఞాపకం చేసుకున్న గొప్ప దైవమా, నీకే స్తుతి స్తోత్రములు నాయన. మొదటి జామునే ప్రభా వీడులందరూ వేగిరపడి నీ పాద సన్నిధికి వచ్చి నాయన నీకు స్తుతులు సమర్పించుకున్నారు. అయ్యా ప్రారంభ ప్రార్థన ద్వారా నాయన జూమ్ మీటింగ్ ని ప్రారంభించుకున్నాం తండ్రి, నీకు స్తోత్రములయ్యా. స్తుతి ఆరాధన ద్వారా ప్రభా దైవజనుడు నీ నామాన్ని మహిమపరిచి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మీరు మాట్లాడబోచుండగా నాయన దాసుని సిద్ధపరచండి నాయన. అయ్యా తండ్రి, బిడ్డ కావాల్సిన జ్ఞానం వివేచన దయచేయండి నాయన. బిడ్డలు నాయన తండ్రి మాతోని ఏమి మాట్లాడాలని ఉన్నదో ప్రభా మీరు నాయన బయలుపరచండి నాయన. నీకు స్తోత్రములు ప్రభా. 6 మాసములు ప్రభా మీ సంరక్షణలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభా. క్షేమాన్ని ఇచ్చారయ్యా, చక్కన కాపుదలను ఇచ్చారయ్యా. నీకే స్తుతి స్తోత్రములు నాయన. మరొక నూతన వాగ్దానంతో హెచ్చరిక చేస్తూ ఉన్నారు ప్రభా, ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రభా, ధైర్యపరుస్తున్నారయ్యా. అయ్యా స్వస్థపరుస్తానని మరలా స్వస్థపరుస్తానని మమ్మల్ని బలపరిచిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. వాగ్దానమును బట్టి మీ పాద సన్నిధిలో నాయన నీ నామానికే ఘనత ప్రభావం పొందుకోవాలని ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నాయన శ్రద్ధాశక్తులతో భయభక్తులతో నాయన నీ సన్నిధిలో కూర్చొని ప్రభా దాసుడిస్తున్న వర్తమానమును విని ప్రభా మా యొక్క జీవితాలను ఆ యొక్క కుటుంబాలను ప్రభా మా బిడ్డలను ప్రభా మీ సన్నిధిలో బలపరిచి స్థిరపరిచి నాయన స్వస్థపరుచుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మాకు అందరికి అనుగ్రహించమని మీ నామానికే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. వందనాలమ్మా, దేవునికి స్తోత్రాలు. వాగ్దానాన్ని మీరందరూ కూడా చూశారు కదా, మరొకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్యము సమాధానమును సమృద్ధిగా వారికి సత్యమును సమాధానమును బయలుపరచదండి. సమృద్ధిగా బయలుపరిచెదను. వాస్తవంగా ఈ మాట రాయబడిన సందర్భాన్ని మీతో పంచుకోబోయే ముందు ఒక చిన్న విషయాన్ని మాట్లాడి ఆ తరువాత వాగ్దాన సందేశంలోకి మనం వెళ్దాం. ప్రతి నెల వాగ్దానాన్ని తీసుకుంటున్నప్పుడు చాలా మందిలో ఒక అనుమానం వస్తుంది, ఈ వాగ్దానాలు నిజంగా మన జీవితంలో నెరవేరుతాయా? బైబిల్లో ఇవి ఎవరికో ఇచ్చిన వాగ్దానాలు కదా. ఎవరికో ఇచ్చిన వాగ్దానాలు, ఏదో మంచి వాగ్దానాన్ని తీసుకొని దైవజనులు ఈ నెలకి మీకు ఈ వాగ్దానం, ఈ రోజుకి మీకు ఈ వాగ్దానం అని చెబితే వాళ్ళు చెప్పంగానే నెరవేరుతాయా? ఈ వాగ్దానం చెప్పింది మనకు కాదు కదా. మనకు కాని వాగ్దానాలు మనకెందుకు నెరవేరుతాయి అని కొంతమంది వాగ్దానాన్ని విశ్వసించరు. కొంతమంది వాక్యం మాత్రమే వింటారు కానీ వాగ్దానాన్ని ఎక్కువగా నమ్మరు. వాక్యములో కొన్ని మాటలు మీతో పంచుకొని ఈ వాగ్దాన సందేశాన్ని దేవుని వాక్యములో నుండి వివరణగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే బైబిల్లో దేవుడు అబ్రహాముకి, యెహోషువకి, దావీదుకి, ఇర్మియాకి, ఇజ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి, వారికి దేవుడు చేసిన వాగ్దానాలు చాలా ఉంటాయి. వారికి దేవుడు చేసిన వాగ్దానాలు మనకి ఎలా వర్తిస్తాయి? అసలు మనకి వాగ్దానాలు వర్తిస్తాయా అని ప్రశ్న ప్రతి ఒక్కరిలో రావాలి కూడా. ఇక్కడ మీరు గమనిస్తే వాగ్దానాలు రకములుగా ఉంటాయి. ఆ వాగ్దాన రకాలలో మొదటి రకం వ్యక్తిగత వాగ్దానాలు. వ్యక్తిగత వాగ్దానాలు అంటే ఉదాహరణకి అబ్రహాముకు దేవుడు చేశాడు. ఏమని? అబ్రహాము, నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును హెచ్చిస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటారు అని అబ్రహాముకు దేవుడు వ్యక్తిగత వాగ్దానం చేశాడు.
యెహోషువకి దేవుడు వ్యక్తిగత వాగ్దానం చేశాడు. నువ్వు కనాను దేశంలోకి ప్రవేశిస్తావు, ప్రవేశించిన తరువాత ఇలా ఉంటుంది అని వాగ్దానం చేశాడు. దావీదుకు వాగ్దానం చేశాడు, నీ సింహాసనం తరతరములు స్థిరముగా ఉంటుంది అని. ఈ వాగ్దానాలు వ్యక్తిగత వాగ్దానాలు. ఇటువంటి వాగ్దానాలు భక్తుల జీవితాలను చదివినప్పుడు వాళ్లకు దేవుడు వాగ్దానం చేశాడని వాళ్ళను చూసి ధైర్యం తెచ్చుకోవడమే తప్ప ఆ వాగ్దానాలు మనకి వర్తించుకోకూడదు. వ్యక్తిగత వాగ్దానాలు ఎప్పుడూ కూడా అది వారి జీవితానికి మాత్రమే వ్యక్తిగత వాగ్దానాలు అంటారు. అవి వాళ్ళకే, మనకు అలా ఉండదు. మన పట్ల దేవుని ప్రణాళిక వేరు కాబట్టి మనకి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు వేరుగా ఉంటాయి. వ్యక్తిగత వాగ్దానాలను ఎప్పుడు కూడా ఇది నాకే అనుకోకూడదు. మీకు ఒక డౌట్ రావచ్చాయా, చాలా వాగ్దానాలు వ్యక్తిగత వాగ్దానాలు మనకి కూడా మనం తీసుకుంటా ఉంటాం కదా, ఎలాంటి వాగ్దానాలు మనం తీసుకోవాలంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ క్లారిటీ మనం పొందుకున్న తరువాతే మనం వాగ్దాన సందేశంలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. మనుషుల స్వభావాలు మారిపోతాయి. ఈ రోజున్న మాట రేపు ఉండదు, రేపున్న మాట ఎల్లుండి ఉండదు. కానీ మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన స్వభావములో మార్పులుండవు. కాలాలు బట్టి, మనుషులను బట్టి మాట మార్చే, మాయ చేసే వ్యక్తి కాదండి మనం నమ్ముకున్న దేవుడు. ఆయన స్వభావములో మార్పు ఉండదు. అంటే ఉదాహరణకు చెబుతున్నా, ఆది కాండములో దేవుడు ప్రేమ వాత్సల్యం కలిగిన దేవుడు. ఈరోజు అదే ప్రేమ వాత్సల్యం కలిగిన వాడు. ఆది కాండములో ఉదాహరణకు దేవుడు పరిశుద్ధుడు, ఈరోజు పరిశుద్ధుడు. అంటే ఆయన స్వభావం, ఆయన గుణలక్షణాల్లో మార్పు ఉండవు. వాగ్దానాల్లో చాలా రకాలుగా ఉంటాయండి. ఆ వాగ్దాన రకాలలో కొన్ని వాగ్దానాలు మీకు ఇందాక చెప్పినట్లు, అసలు వాగ్దానం అంటే ఏంటంటే దేవుడు మన జీవితములో తన స్వభావానికి అనుగుణంగా మన భవిష్యత్తులో దేవుడు చేయబోయే కార్యాన్ని ఒక మాట రూపములో తెలియజేయడమే వాగ్దానం. మళ్ళీ చెబుతున్నా, దేవుడు తన స్వభావానికి అనుగుణంగా భవిష్యత్తులో మన జీవితంలో దేవుడు చేయబోయే కార్యాన్ని ఒక మాట రూపములో తెలియజేయడమే వాగ్దానం. వాగ్దానం. ఈ వాగ్దానాలు మొదట వ్యక్తిగత వాగ్దానాలు ఉంటాయి. అబ్రహాముకి కానీ, లేదా హిస్కియా నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతాను, ఇది హిస్కియాకే వాగ్దానం. అన్నా నీకు కుమారుణ్ణి ఇస్తాను, ఇది అన్నాకే వాగ్దానం. ఈ వ్యక్తిగత వాగ్దానాలు రెండు చూస్తే, ఒకటి వ్యక్తిగత వాగ్దానాలు, రెండు జాతీయ వాగ్దానాలు కొన్ని కనబడతాయి. అంటే జాతికి, దేశానికి, ప్రాంతానికి. ఇదేంటంటే ఇప్పుడు కనానుకి ఇచ్చిన వాగ్దానం, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇదిగో ఈ జాతికి లేవీయులకు ఇచ్చిన వాగ్దానం, ఇది జాతికి ఇచ్చిన వాగ్దానం. ఇంకా మనం ముందుకెళ్తే కొన్ని రాజ్యాలకు దేవుడు వాగ్దానాలు ఇచ్చినట్టు చూస్తాం. ఇంకా మనం ముందుకెళ్తే మెస్సియకు సంబంధించినటువంటి వాగ్దానాలు మనం చూస్తాం. అలా ముందుకెళ్తే సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానాలు చూస్తాం. ఇలా వాగ్దానాలు ఎన్నో రకాలుగా ఉంటాయి బైబిల్లో. ఏ వాగ్దానాలు మనకు వర్తిస్తాయంటే, ఈ వాగ్దానాలలో కొన్ని వాగ్దానాలు దేవుని స్వభావాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి. ఆ దేవుని స్వభావాన్ని ఆధారం చేసుకొని ఉన్న వాగ్దానాలు ఎవరికిచ్చినా అవి మన జీవితంలో మనం వర్తించుకోవడానికి ఆ వాగ్దానాలు ఉపయోగపడతాయి. అసలు అలా ఎలా ఉపయోగపడతాయి? వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో మనం ఎలా వర్తించుకుంటాం అది కూడా మీతో చెబుతాను. ఉదాహరణకి, నిన్ను విడువను ఎడబాయను అనే వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడు ప్రార్థన నిబంధనలో?
యెహోషువకి. వెరీ గుడ్, యెహోషువకి ఇచ్చాడు. ఇప్పుడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానం హెబ్రీ పత్రికలో పౌలు గారు సంఘానికి చెబుతూ ఏమంటున్నాడు? ఒకసారి హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ధనాపేక్ష లేని వారే మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నేను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. అక్కడ వాస్తవంగా మాట చెప్పింది ఎవరికి? అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయి. నిన్ను విడువను ఎడబాయిననే వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఇదే వాగ్దానం పౌలు గారు హెబ్రీ సంఘానికి, నిన్ను విడువను ఎడబాయనని ఆయన మనకు చెప్పాడు కదా అంటున్నాడు. చెప్పింది యెహోషువకి కదా, దేవుడు ఇజ్రాయేల్ అందరికి కూడా కాదు కదా చెప్పింది. అంటే దేవుని స్వభావానికి సంబంధించిన వాగ్దానాలు ఎప్పుడు కూడా, అంటే ఇక్కడ ఏం లేదండి, ఆయన స్వభావం మారదు. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఇలా చేస్తానంటే అక్కడ చేశాడు, ఆయన స్వభావం అది. అక్కడ అలా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇలా ఉంటాడని వాగ్దానాలు వర్తిస్తున్నాయి. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం అందరూ చూడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, దేవుని వాగ్దానాలు ఎన్నైనా, అన్ని, కొన్ని కాదు, అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఏంటంట? దేవుడిచ్చిన వాగ్దానాలు ఎన్నైనను, ఎన్నున్న పాత నిబంధనలో ఎన్ని వాగ్దానాలు అన్నీ కూడా ఎవరి యందు అవునన్నట్టుగా ఉన్నాయట? క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నిశ్చయములై ఉన్నవి అనే చోట ఫుట్ నోట్ లో ఏమని రాయబడింది? ఆమేన్ అని అన్నది. ఆమేన్ అంటే ప్రతి వాగ్దానము ఎవరిలో అవునన్నట్టుగా ఉన్నవి? యేసుక్రీస్తులో అవునట్టుగా ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తును అనుసరించే వారికి ఆ వాగ్దానాలు, అంటే దేవుని స్వభావాన్ని ఆధారం చేసుకొనున్న వాగ్దానాలు, యేసుక్రీస్తుని అనుసరిస్తున్న వారికి కూడా అవునన్నట్టుగా, ఆమేన్ అన్నట్టుగా అవి జరుగుతాయా లేదా? అర్థమవుతున్నాయా? అన్ని వాగ్దానాల యొక్క అంతిమ నెరవేర్పు యేసుక్రీస్తు. ఒక మాటలో చెప్పాలంటే మనము క్రొత్త నిబంధనలో మనం పొందుకున్న అత్యంత గొప్ప వాగ్దానం యేసుక్రీస్తును పొందుకోవడమే. ఆయనే మనకు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దాన ఫలం. ఇప్పుడు వాగ్దాన ఫలమే మనతో ఉంటే వాగ్దానాలన్నీ మనతో ఉన్నట్ట కాదా? అన్ని వాగ్దానాలు క్రీస్తు యేసునందు ఉన్నట్టున్నాయి, అన్ని ఆయనలో ఉన్నాయి. ఆయన మనతో ఉంటే ఆయన స్వభావం మారదు. కాబట్టి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అక్కడ అలాగు పని చేశాడు, ఇక్కడ కూడా పని చేస్తాడు అన్న దానిలో యేసు క్రీస్తును అనుసరిస్తున్న వారందరికీ వాగ్దానములు అవునన్నట్టుగానే ఉన్నవి. ఆమేన్, అవి జరుగుతాయి. ఇంకొక మాట మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాముకు దేవుడు వాగ్దానాలు చేశాడట. విశ్వాసమును బట్టి మనందరం కూడా అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం మనం విశ్వాసం బట్టి అయ్యాం కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములో మనము కూడా పాలిభాగస్తులయ్యామని ఉంటది. ఇప్పుడు అబ్రహాము వాగ్దానం అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు అనుభవించినటువంటి వారి వాగ్దానములు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఇచ్చిన వాగ్దానాలు మనకి కూడా ఇచ్చినట్లేనట. అంటే దేవుని స్వభావాన్ని ఆధారం చేసుకున్న వాగ్దానాలు ఆనాటి యూదులకైనా ఇజ్రాయేలులకైనా ప్రజలకైనా ఇచ్చిన వాగ్దానాలు, ఆయన స్వభావాన్ని ఆధారం చేసుకున్న వాగ్దానాలు నేటికి మన జీవితంలో కూడా నెరవేరుతాయి.
ఒక వాగ్దానాన్ని మనం ఆలకిస్తున్నప్పుడు ఇది ఎవరికి చెప్పారు, ఒక వ్యక్తిక, జాతిక, సంఘానిక, దీని వెనుకున్న కారణం ఏంటని మనం అందరం కూడా ధ్యానం చేసి దేవుని స్వభావాన్ని గనక వాగ్దానం చెబుతుంటే ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నా దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మారేవాడు కాదు. కాబట్టి మన జీవితంలో ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరతాయి. ఇప్పుడు మన వాగ్దాన సందేశంలోకి వచ్చాడు. అసలు ఈ వాగ్దానం అనేది మనం అందరం అనుకుంటాం, ఇక్కడ చూస్తే దేవుడు దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పిస్తానంటున్నాడు. దానికి అంటే ఎవరికో చెబుతున్నాడేమో అనుకుంటున్నాం. వాస్తవంగా దేవుడు ఇది చెప్పింది ఎవరికంటే ఒక మనిషికి కాదండి, యెరూషలేము ప్రాంతానికి. అసలు పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే, యెరూషలేముని నెబుకద్నేజర్ అనేటువంటి ఆయన ముట్టడించాడు, అంటే ఆక్రమించేశాడు. నగరం పూర్తిగా వారు చుట్టుముట్టేశారు. యెరూషలేము నగరంలో నుండి బయటికి వెళ్ళడానికి లేదు, ఎవరు బయటికి వెళ్ళలేరు, లోపలికి రాలేరు. తినడానికి ఆహారం అయిపోయింది. ప్రజలు కరువులో, భయంలో, నిరాశలో, ఏం అర్థం కాని స్థితిలో, గందరగోళములో ఉండిపోయారు. దేవాలయం నాశనం అవబోతుంది. రాజేమో బలహీనంగా ఉన్నాడు, కాపాడి అందరినీ ముందుకు తీసుకురావాల్సిన రాజేమో ఏం అర్థం కాక బలహీన పడిపోయి సోలిపోయి ఉన్నాడు. ఇర్మియా ఏమో బంధించబడున్నాడు. అలాంటి సందర్భంలో ఏం అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఒక మాటలో చెప్పాలంటే దెబ్బలాగా మారిపోయింది యెరూషలేము. రాజభవనములతో ఆనందంగా అందంగా ఉండే యెరూషలేము ఒక దెబ్బలా మారిపోయిన స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడుతున్న మాట, నేను దానికి, మీరు పై వచనాల్లో చూస్తే కళేబరములతో, అంటే ఒక మాటలో చెప్పాలంటే చచ్చిన శవములతో, ఏ మాత్రం కూడా ఆనందం అనేది లేని విషయాలతో నిండిపోయిన స్థితిలో, అంత అయిపోయింది అనుకున్న స్థితిలో, అంత అయిపోయింది అన్న చోట దేవుడు తన మాట స్టార్ట్ చేస్తున్నాడు. నేను, దేవుడు తన వాగ్దానాన్ని చెప్పేటప్పుడు నేను అని ఆనాటి ప్రజలతో చెప్తున్నాడు. ఆనాడు దిబ్బగా మారిపోయిన యెరూషలేమును చూచిన వాడు, కళేబరములతో నిండిన ప్రాంతాన్ని చూచిన వాడు, శత్రువుల చేత ముట్టడించిన యెరూషలేము వైపు కనుదృష్టి ఉంచిన వాడు, ఈరోజు ఈ 6 నెలలు నీ పరిస్థితి ఎలా ఉందో ప్రభు చూస్తున్నాడు. శత్రువు అయిన సాతాను చేతిలో నీ కుటుంబం ముట్టడి వేయబడి, నీ కుటుంబం పూర్తిగా వాడి ఆక్రమణలోకి వెళ్ళిపోయి, ఆనందం అనేది లేక కరువు మధ్యలో నాశనం అయిపోయిన స్థితిలో, బంధింపబడిన బానిసత్వములో ఉన్న నీతో ఆనాటి ప్రజల విషయంలో తన కనికరాన్ని చూపించినటువంటి దేవుడు ఈరోజు నా విషయంలో దేవుడు తన కనికరాన్ని చూపిస్తూ 7వ నెల మొదటి రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను దానికి, పాడైపోయిన దానికి, చెదరిపోయిన దానికి నేను ఆరోగ్యమును కలుగ చేస్తాను. ఇక్కడ ఆరోగ్యమును కలుగ చేస్తానంటే ఒక నగరానికి ఆరోగ్యం ఇవ్వడం ఏంటి? ఇక్కడ 2 రకాలుగా ఉందండి. అప్పటి ప్రజలు కరువు ద్వారా అనారోగ్య పాలైపోయి నగరమంతా రోగాల పాలైనప్పుడు దేవాతి దేవుడు ఆరోగ్యమునిస్తానన్నాడు. ఈరోజు నా అక్షరానుసారంగా చెప్పాలంటే గడిచిన 6 నెలలు అనారోగ్యముతో అల్లాడిపోతూ హాస్పిటల్కి ఖర్చు పెడుతూ ఎప్పుడు రోగం 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 ఎందుకు తగ్గదో అర్థం కాని స్థితిలో అనారోగ్యముతో కృంగిపోతూ బాధపడుతూ రోగ బాధతో నలిగిపోతున్నటువంటి నీ జీవితంలో దేవుడు 7వ నెలలో చేస్తున్న వాగ్దానం, నీకు నేను ఆరోగ్యాన్ని దయచేస్తాను. మలాకి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది, అక్షరానుసారంగా మీతో చెప్పి ఆత్మానుసారమైన అర్థాన్ని చెప్తాను. మలాకి గ్రంథం ఒక్కసారి తెరవండి ప్రతి ఒక్కరు. 3వ అధ్యాయం, 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించను,
అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. ఈ రోజున నా దేవుని రెక్కల నీడలో ఈ 7వ నెల నుండి దేవుడు మిమ్మల్ని కప్పబోతున్నాడు. దేవుడు తన రెక్కల నీడలో కప్పితే ఆ రెక్కల్లో ఏముందట? ఆరోగ్యకరమైనని రెక్కల నీడలో. ఆరోగ్యకరమైన రెక్కలు. ఏ రెక్కలట? ఆరోగ్యకరమైన రెక్కలు. ఈ రోజున అనారోగ్యంతో, అయ్యా నా బిడ్డలకి అనారోగ్యమే, నాకు అనారోగ్యమే, అల్లాడిపోతున్న ఒకరి తర్వాత ఒకళ్ళు, ఏంటో ఈ రోగాలని గడిచిన 6 నెలలు రోగ పీడితులై రోగ బాధలతో అల్లాడిపోయినటువంటి మిమ్ములను మనలందరినీ కూడా 7వ నెలలో దేవుడు తన రెక్కలతో కప్పును గాక. రెక్కల నీడలో ఆరోగ్యము కలుగును గాక. విశ్వసించి ఆమేన్ పలికిన వారి జీవితంలో యేసు నామములో ఆరోగ్యము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. నాటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, ఐగుప్తీయులకు కలుగు చేసిన ఏ రోగము మీ యొద్దకు రానివ్వనన్నాడు. ఐగుప్తీయులంటే అన్యులు, లోకస్తులు. ఈరోజు వాగ్దానమును బట్టి ఇజ్రాయేలుగా పిలువబడుతున్న నా జీవితంలో దేవుడు అంటున్నాడు, ప్రక్కనోళ్ళకి ఎన్ని రోగాలు వచ్చినా నీకు ఏ రోగమును దగ్గరకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాట్లాడే దేవుడు. యేసు నామములో ఆరోగ్యము కలుగును గాక. నడినెత్తు నరికాలు వరకు ప్రతి కీళ్ళు, ప్రతి నరము, లోపలి భాగములు, బయట భాగములు యేసు రక్తముతో కడగబడును గాక. ఆమేన్. యేసయ్య గాయాలలో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదం చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్. నీ దేవుడైన యెహోవాను బట్టి యెహోవాను బట్టి సారీ ఇశ్రాయేలు అమ్మ, పరిశుద్ధ 53:5 53:5 కాదు, 53:5 యెషయా. మన అతిక్రమ క్రియలను బట్టి లాస్ట్ టైం చదువునమ్మా, సమయం లేదు. మన అతడు పొందిన సమాధాన దెబ్బల చేత మనకు అతడు పొందిన దెబ్బల చేత మనకు, స్వస్థత కలుగుతుంది. అతడు పొందిన దెబ్బల చేత, యేసు క్రీస్తు పొందిన గాయాల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. యేసు క్రీస్తుని నమ్ముకున్న, యేసుక్రీస్తు గాయాలను ఆశ్రయించిన మనందరి జీవితంలో స్వస్థత జరుగును గాక. యేసు నామములో ఈ ఉదయకాల వాగ్దాన సందేశ కూడికలో ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో యేసు నామములో మీకున్న అనారోగ్యము విడిచిపోవును గాక. ఆమేన్. శక్తిని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, మనుషుల అధికారాన్ని బట్టి కాదు, సజీవుడు, నిజదేవుడు, రక్షకుడు, రాఫా అయినటువంటి యేసు నామములో మీకు ఆరోగ్యము కలుగును గాక. ఆమేన్. ఆ తలభాగము నుండి అరికాలు వరకు కూడా యేసు రక్తములో స్వస్థత కలగాలి. వాగ్దాన సందేశం ఇంకా పూర్తవ్వలేదు. ఆత్మానుసారమైన అర్థం చెప్పాలి, జస్ట్ శరీరానుసారమైన అర్థమే చెప్పాను. మధ్యలో అందరూ తల వంచండి. మళ్ళీ వాక్యాన్ని కొనసాగిస్తాను. అందరు తలలు వంచండి. మీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ హస్తాన్ని పెట్టుకోండి. ఎన్నోసార్లు మీరు ఇలా పెట్టుకొని ప్రార్థన చేస్తుంటారు. ఈరోజు ప్రార్థన వేరు. బలంగా ప్రార్థన చేద్దాం. నా దేవుడు ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించాలి, నీ మీదకి మరలా రప్పించాలి. మనశ్శాంతి లేని వారు గుండె మీద చేయి పెట్టుకోండి. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ హస్తాన్ని ఉంచుకోండి. ఎక్కడ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళు ఎక్కడ బలహీన పడుతున్నారు అక్కడ హస్తాన్ని పెట్టండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ఏకీభవించండి. సజీవుడు అయిన తండ్రి, స్వస్థపరిచే యెహోవా, రాఫా అయిన దేవా, మాట్లాడువాడా, నిజదేవుడా, ఈ రోజున
ఎవరెవరు ఎక్కడ హస్తములుంచి, ఎవరెవరు విశ్వాసంతో వారి హస్తములు పెట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నారో, రోగము తగ్గించమని వేడుకుంటున్నారో, బాగు చేయమని వేడుకుంటున్నారో, ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నారో, యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితములో ఆరోగ్యము కలుగును గాక, స్వస్థత కలుగును గాక, బాగు చేయబడును గాక. ఈ ఆమేన్. రక్తములు ఆజ్ఞాపిస్తున్నామయ్యా. వారు బాధపడుతున్న ప్రతి బలహీనత యేసు నామంలో వారిని విడిచి వెళ్ళిపోవును గాక. నాయనా నాయనా నాయనా, నీ నామంలో ఏది ప్రార్థన చేస్తా జరిగిస్తానన్నావు. నీ నామం అనే అధికారాన్ని ఇచ్చానన్నావు. నీ బిడ్డలారా ఆరోగ్యంతో అల్లాడిపోతున్నారయ్యా. అయ్యా, శరీరం బాగుంటేనే కదయ్యా ఆత్మీయంగా బాగుండగలుగుతాం. శరీరం కనుక కృప్పిపోయిందంటే, శరీరం కనుక సోలిపోయిందంటే అయ్యా అయ్యా ఆత్మీయంగా ఎదగలేం కదయ్యా. మోకాలలో బలం లేకపోతే మోకాలు ప్రార్థన చేయగలమా? తలనొప్పిగా ఉంటే ఎక్కువసేపు నీతో గడపగలమా? శరీరం కనుక నొప్పితో బాధపడుతుంటే నీ వైపు మేము ఉండగలమా? అయ్యా, మా ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండాలంటే మా ఆరోగ్యం కూడా బాగుండాలయ్యా. అయ్యా, నీ పిల్లలు తల్లాడిపోతున్నారయ్యా. ఈ జూలై నెల మొదటి రోజున నీ బిడ్డల వైపు నీ కను దృష్టి ఉంచండి అయ్యా. అయ్యా అయ్యా, కష్టాలు పెట్టుకుంటున్నారయ్యా. స్వస్థతను దయచేయండి అయ్యా, ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. మీ బాబుని చాపండి అయ్యా, మీ నామంలో స్వస్థత ఇవ్వండి అయ్యా. పరమవైద్యుడా, మాకు నువ్వు తప్ప వేరొకరు ఆధారం లేదయ్యా. నీ రెక్కల ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, నీ రెక్కల నీడలో సురక్షితనివ్వండి అయ్యా. మానని గాయాలతో అల్లాడిపోతున్నారయ్యా, మానని నొప్పులతో అల్లాడిపోతున్నారయ్యా, తగ్గని రోగాలతో రోగ పీడితులై ఉన్నారయ్యా. అయ్యా, ఈ రోజు మీరు స్వస్థపరుస్తారని మేము నమ్ముతున్నామయ్యా. కుష్ఠరోగులు స్వస్థపరిచారయ్యా, గుడ్డివారి కన్నులు తెరిచారయ్యా. అయ్యా, మూగవారు మాట్లాడునట్లుగా చేశారయ్యా, గుడ్డివారు నడిపించారయ్యా. అంత గొప్ప కార్యాలు చేసిన వాడా, మా టీంలో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నారయ్యా. ఓరి వైపు చూడండి యేసయ్యా, ఓరి వైపు చూడండి అయ్యా. ఏడుస్తున్నారయ్యా, అల్లాడిపోతున్నారయ్యా, మందులు వాడలేకపోతున్నారయ్యా, స్తోమత లేక ఉరికిపోతున్నారయ్యా. అయ్యా, స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, ఆరోగ్యమును అనుగ్రహించండి అయ్యా. నీ నామములో ఇప్పుడే స్వస్థత కలగాలయ్యా. నువ్వు నిత్యదేవుడు అయ్యా, నువ్వు సత్యవంతుడు అయ్యా, నువ్వు మాట తప్పని వాడవయ్యా. మేము నిన్నే నమ్ముకొని ఉన్నామయ్యా. మాకు తెలిసిన డాక్టర్ నువ్వేనయ్యా, మాకు తెలిసిన పరమవైద్యుడు నువ్వేనయ్యా. నీ బిడ్డల జీవితంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, నీ బిడ్డల కన్నీటిని చూడవండి అయ్యా, నీ బిడ్డలు స్వస్థపరచండి అయ్యా, నీ బిడ్డలు బాగు చేయండి అయ్యా, నీ బిడ్డలకున్న రోగాలు తగ్గించండి అయ్యా. నీకు నీ బిడ్డలు మీకు ఆరోగ్యాన్ని, నీ బిడ్డలకి మీరు ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ రోజు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. యేసు నామములో వాళ్ళ బలహీనతల నుంచి విడుదల కలగాలయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మరి హస్తములు పెట్టుకున్న చోటుని మీరు చూసి మీరు అద్భుతాన్ని చేస్తారని నమ్ముతున్నామయ్యా. మీరు ఆశ్చర్యకార్యాన్ని చేస్తారని నమ్ముతున్నామయ్యా. నీ వైపే చూస్తూ స్వస్థపరచమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో అనారోగ్యంతో ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యము కలుగును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ దేవాతి జీసస్. దేవుడే, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యాన్ని ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి అనుగ్రహిస్తానన్నాడు. సరేనయ్యా, మనిషిని దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ అక్కడ ఒక ప్రాంతం కదా, యెరూషలేము కదా. యెరూషలేములో యూదా ప్రజలకు దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వడం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టారు, విగ్రహాలని ఆరాధిస్తున్నారు, బయలుని బయలా 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 అని బయలు చుట్టూ తిరుగుతున్నారు, దేవుని నిబంధనలన్నీ తొంగలో దొక్కారంటారు చూడండి, అలా చేసేస్తున్నారు. దేవుని నిబంధనలు మర్చిపోయారు. మోసకరమైన హృదయానికి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నా, వారు ఆ పరిస్థితిలో ఉన్నా దేవుడు వారికి చెబుతున్నటువంటి మాట, నేను మీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను. అయ్యా, నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, స్వస్థతని ఇస్తాను. ఆరోగ్యం ఏంటి, స్వస్థత ఏంటి? రెండు ఒకటే కదా. ఈ రెండు ఎందుకు అంత వేరువేరుగా చెబుతున్నారంటే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి. తర్జుమాల ప్రకారంగా చూస్తే ఆరోగ్యము అంటే
అంటే ఒక మాట చెప్పాలంటే కొన్ని జబ్బులు, కొన్ని ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రెండు అర్థాలు ఏంటంటే జ్వరము, కొన్ని అంటే ఈజీగా మానిపోయే కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని మాత్రం మానని గాయాలు ఉంటాయి. అంటే అవి ఎప్పటికీ మానవు. అవి ఎలా ఉంటాయంటే మచ్చల్లా మిగిలిపోతాయి. ఇక్కడ దేవుడు అంటాడు, బాబు నీకు తగ్గే రోగాలు నేను తగ్గిస్తా, తగ్గని మొండి రోగాలను నేను తగ్గిస్తా. అంటే దాని అర్థం ఇక్కడ శారీరక స్వస్థతే కాదు, వారి జీవితంలో దేవుడు ఆత్మీయ ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అనారోగ్యం అంటే పేదలపై దౌర్జన్యాలు జరగటం, అవినీతి, అన్యాయం, ఇలాగ చాలా అన్యాయాలు జరుగుతున్న టైంలో కుటుంబాలు విడిపోయి, ప్రజల మధ్య విశ్వాసం పోయి, ప్రేమ ప్లేస్లో స్వార్థం వచ్చేసి అన్యాయం పెరుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తానంటే దాని అర్థం మీరు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో, ఏ విషయంలో అయితే మీరు కృంగిపోయారో ఆ పరిస్థితి నుండి మిమ్మల్ని విడిపిస్తాను. ఆ పరిస్థితి నుంచి నేను మిమ్మల్ని లేవనెత్తుతాను. ఆ పరిస్థితి నుండి దేవుడు వారితో చెబుతున్న మాట, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. వాస్తవంగా దేవుడు మనిషిని సృజించినప్పుడు మనిషికి రోగం లేదు, మరణం లేదు, బాధ లేదు, కన్నీరు లేదు. పాపం ద్వారా వచ్చింది రోగం, పాపం ద్వారా వచ్చింది బలహీనత, పాపం ద్వారా మరణము, శాపము, రోగము ఇవన్నీ వచ్చాయి. దేవుడు అంటున్నాడు, ఏదైతే నీ పాపం ద్వారా నీకు వచ్చిందో నేను దాని ప్లేస్లో ఆరోగ్యాన్ని, స్వస్థతను మరలా రప్పిస్తాను. నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, నేను నీకు మరలా ఆరోగ్యమును దయచేస్తాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ నెలలో దేవుడు మనకి మాట ఎందుకు ఇస్తున్నాడంటే, మీరు ఒక్కొక్క మాటను గమనించండి, త్వరగా వివరించే ప్రయత్నం చేస్తాను. నేను అని మొదటిగా దేవుని గుణ లక్షణాలను ఆధారం చేసుకొని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు నేను అన్నాడంటే అక్కడ శక్తి కనిపిస్తుంది. నేను అంటే నా శక్తిని ఉపయోగిస్తున్నాను అని అర్థం. నేను అంటే దేవుని శక్తి తక్కువ కాదండి. ఒక సందర్భంలో మాట్లాడుతూ నా బాహుబలం తగ్గిపోయినా, నా శక్తి తగ్గిపోయినా అంటాడు. దేవుడు శక్తి తగ్గిపోలా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు వారికి ఆరోగ్యం ఇస్తా, ఇది కాదు, నేను అంటే నా శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకుని మాట ఇస్తున్నా. ఈరోజు దేవుడు ఈ రాబోయే 6 నెలల్లో దేవుడు నీకు ఇస్తున్న మాట, నా శక్తిని నువ్వు నమ్ము. నీ శక్తిని కాదు, నీకున్న బలాన్ని కాదు, నీకున్న ఆధారాలను కాదు, నీకున్నటువంటి నీ మీద కాదు. నేను ఎప్పుడు చెబుతుంటా, విశ్వాసం నీలో సరిపోతే విశ్వాసం కూడా యేసులో ఉన్న విశ్వాసం నాకు కావాలని అడుగని చెప్తాను. అంటే నీ శక్తి మీద కాదమ్మా. ఈ రోజున అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయా, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయా, భవిష్యత్తు భయం ఎక్కువైపోతుందా? నువ్వు నిన్ను బట్టి కాదు, ఆయన మీద. అయ్యా నేను నీ బిడ్డని, నేను నిన్ను నమ్ముకున్నా, నీ బిడ్డని నువ్వే చూసుకో, నీ శక్తికి వదిలేస్తున్నా, నీ బలానికి వదిలేస్తున్నా, నీ చిత్తానికి వదిలేస్తున్నా. అంటే దేవునికి వదిలేయాలి కంప్లీట్ గా. అంటే నీ బలం మీద కాదు. ఒకటే, నీ బిడ్డ మారట్లేదా ఎంత చెప్పినా దేవుడికి వదిలే, దేవుడు చూసుకుంటాడు. దేవుడే మొత్తం ఆధారం, ఆయనే ఆశ్రయంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం, నేను చూసుకుంటా బాబు, నీకెందుకు అయ్యా మొత్తం కలేబరాలతో నిండుందా, అయ్యా దెబ్బలాగుందా, నీకెందుకు, నేనున్నా, నేను చేస్తాను, నేను చూసుకుంటాను అని అని దేవుడు అన్నాడంటే అదొక ధైర్యం అండి. నేను దీనికి యెరూషలేముకి ఆరోగ్యమును, స్వస్థతను, అంటే ఒకప్పుడు ఆరోగ్యం ఉంది, ఒకప్పుడు స్వస్థత ఉంది, ఒకప్పుడు ఆనందం ఉంది యెరూషలేములో, ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ పోగొట్టుకున్నది. దాని అర్థం ఏంటో తెలుసు? ఆరోగ్యాన్ని మరలా ఇస్తానంటే పోగొట్టుకున్న దానికి రెట్టింపిస్తాను. మీకు పోయిన నెల వాగ్దానం ఏంటో గుర్తుందా? పోయిన నెల కాదు, మే నెల వాగ్దానం గుర్తుందా? మిడతలు తినివేయు పంటను మీకు మరలా అనుగ్రహిస్తాను. అంటే ఏంది? ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్నది అర్థం కాకుండానే పోగొట్టుకున్న దానికంటే రెట్టింపిస్తాను. స్వస్థతను, ఆరోగ్యం ఒకప్పుడు ఉంది, కానీ పాపాన్ని బట్టి, విగ్రహారాధనను బట్టి కోల్పోయావు. నువ్వు పోగొట్టుకున్నది నీకు మరలా ఇస్తా. అయ్యా నేను పోగొట్టుకున్నాను. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా పాపాన్ని బట్టి నేను మనశ్శాంతిని పోగొట్టుకున్నాను, నా తొందరపాటు నిర్ణయాలు బట్టి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నా బ్రతుకంతా అయిపోయిందయ్యా, ఇక అయిపోయిందయ్యా, ఇంకేమీ లేదయ్యా అంటే దేవుడు అంటాడు, ఒకప్పుడు
ఉన్నట్లుగా నీ జీవితం మరలా ఉండదని అనుకుంటున్నావు కదా. కొంతమంది అంటారు, ఒకప్పుడు నా బతికి ఎంత బాగుండేదో, ఒకప్పుడు నా జీవితం ఎంత సంతోషంగా ఉండేది, ఇప్పుడేంటో నా బ్రతికి ఇట్లా అయిపోయింది, ఇప్పుడేంటో నా జీవితం ఇట్లా అయిపోయింది, ఇట్లా బాధపడతా ఉంటారు. దేవుడు అంటారు, హలో, నువ్వు ఆరోగ్యాన్ని స్వస్థతను మరలా నీకు ఇస్తా. అయ్యా, నీ పోగొట్టుకున్నది కోల్పోయిన దానికంటే రెట్టింపు నీకు ఇస్తా. ఇస్తావా ప్రభువా? ఎందుకంటే నేను స్వస్థపరుస్తున్నా. స్వస్థతే కాదు, సత్యం, సమాధానములు సమృద్ధిగా బయలుపరిచేద్దాను. అయ్యా, సమాధానం, సత్య సమాధానం అంటే సత్యమైనది, నిజమైన, అంటే ఏదో తాత్కాలికంగా ఇచ్చేది కాదు. నేను ఇచ్చేటువంటి ప్రశాంతత, సమాధానం సమృద్ధిగా బయలుపరచబడబోతున్నా. ఎందుకంటే వీళ్ళు పోగొట్టుకున్న దాన్ని బట్టి ఆరోగ్యం లేదు, సమాధానం లేదు. వీరి జీవితం అంతా మేము పోగొట్టుకున్నామని కళేబరాల దిబ్బలాగున్న వీళ్ళని దేవాతి దేవుడు పోగొట్టుకున్నది రెట్టింపిస్తానన్నాడు. ఈ 6 నెలలు నువ్వు ఎన్నో పోగొట్టుకున్నావు, నా దేవుడు నీకు రెట్టింపు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు అయ్యా, ఈ వాగ్దానం మాకు నెరవేరుద్దా? ఎందుకంటే నెరవేరుద్ది అని నేను ఎలా చెప్పగలనంటే, నా దేవుడు మారని వాడు. ఆనాటి ప్రజలు పోగొట్టుకున్నది వారు దేవుని వైపు చూస్తే, వారు పోగొట్టుకున్నది మరలా వారికి ఇస్తానన్నవాడు. ఈరోజు నువ్వు పోగొట్టుకుంటే నిన్ను నిజం చెప్పనండి ఒక మాటలో, మధ్యలో గుర్తొచ్చింది, వాళ్ళకంటే మనమే అదృష్టవంతులం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని వాగ్దానాలే, కానీ క్రీస్తు యేసునందు అన్ని వాగ్దానాలు క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తును కలుగున్న మనకి అన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వాగ్దానాలు ఉన్నోళ్ళే అంత ధైర్యంగా ఉంటే, అన్ని వాగ్దానాలు ఉన్న నీవెంత ధైర్యంగా ఉండాలి? ఆయన స్వభావం, ఆయన విడిచిపెట్టువాడు కాదండి. మరలా ఆరోగ్యాన్ని ఇస్తానన్నాడు. అంటే నీ ఆత్మీయ జీవితం కూడా ఒకప్పుడు చాలా బాగుందన్న, ఇప్పుడు ఏంటో సాతాను అనారోగ్యం కలుగజేసినట్టు, నా జీవితంలో అంత ప్రార్థన లేదు, అంత అభిషేకం లేదు, అంత వాక్యం లేదు, నేను ఆ రోగంతో ఉన్నానంటే, దేవుడు మీకు మరలా స్వస్థత ఇస్తాం. నువ్వు ఏదైతే గాయం కొన్నిసార్లు మనం చేసిన పాపాలు బట్టి గాయం కనబడతా ఉంటే, దేవుడు అంటే నీ గాయాన్ని మాన్పుతా, నేను స్వస్థపరుస్తా, సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరుస్తా. సమృద్ధిగా అయ్యా, నన్ను స్వస్థపరిచి నాకు సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచు. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపునిస్తా. ఈరోజు వాగ్దాన సందేశాన్ని అంత లోతుగా వివరించలేదండి, సమయం లేదు, అప్పుడే 6:10 అయిపోతుంది. ఒక మాట చెబుతున్నాను, రాబోయే నెలలకు ఒక్క వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. ఏదైతే నువ్వు కోల్పోయావో, నువ్వు పోగొట్టుకున్నది మరలా దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. నువ్వు పోగొట్టుకున్నది నీకు ఇస్తాడు, దానితో పాటు నువ్వు పోగొట్టుకున్న సమాధానం కూడా దేవుడు నీకు ఇస్తాడు. అది సమృద్ధిగా దేవుడు బయలుపరచబోతున్నాడు. నా దేవుని స్వభావాన్ని ఆధారం చేసుకున్న వాగ్దానాన్ని నమ్ము. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారి జీవితంలో దేవుని కార్యములు అనుభవించుదురు గాక. అందరూ తలలు వంచు. అయ్యా, నా దేవా, ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించి మమ్మల్ని స్వస్థపరుస్తానన్నవాడా, అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని మాట్లాడావు, మా ఆత్మలను స్వస్థపరచవా నా దేవా అని అందరు దేవుని పాదాలను పట్టుకొని మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తానని ఆనాటి యెరూషలేము గురించి, యూదా ప్రజల గురించి మాట్లాడిన వాడా, మొరపెట్టు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గూఢ సంగతులు చెబుతానన్నావు. మేము కూడా మొరపెడుతున్నాం అయ్యా. ముట్టడి దిబ్బల దెబ్బకు అయ్యా, యూదా పట్టణం ఎలా అయితే శిథిలమైపోయిందో, మా జీవితాలు కూడా అలాగా పాడైపోయాయి అయ్యా. మా ఆత్మకు, మా శరీరానికి ఆరోగ్యాన్ని, స్వస్థతను మరలా రప్పించవా. పోగొట్టుకున్నామయ్యా, పోగొట్టుకున్న దానికంటే రెట్టింపునివ్వవా. సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచవా. మాకు నువ్వే ఆధారం. రాబో 6 నెలలు నీ మీద ఆధారపడి ముందుకు అడుగేస్తుండగా మన శాంతి, సమాధానం,
సంతోషం, ఆరోగ్యం, విశ్వాసం, ఆత్మీయత అన్నీ మాకు అనుగ్రహించవా. చేస్తున్న పనులలో, చేయబోతున్న పనుల్లో తోడుగా ఉండవా. నీ కంచె కాపుదలను అనుగ్రహించి ప్రమాదాలు, వైరస్లు, రోగాల నుండి తప్పించవా. మాకు తోడయ్యుండి మా ప్రతి పనులో సఫలము చేయవా. అన్ని ఆధారము నీవై మా జీవితంలో మేలు చేయవా. నిన్నే నమ్ముకొనున్నామయ్యా. మీరే కార్యం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. అమేన్, అమేన్, అమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి